తిరుమల లడ్డు అంశంపై శాసనసభలో లఘు చర్చలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. దీనిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని తెలిపారు. అనంతరం సీనియర్ అధికారులతో ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటైందని చెప్పారు. ఆ తర్వాత సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ను పునర్వ్యవస్థీకరించినట్టు చెప్పారు. 2020లో సేకరణ నిబంధనలు మార్చారని 5 నెలల వ్యవధిలోనే వాటిని సవరించినట్లుగా తెలిందన్నారు. ఇక నిర్వహణ అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాదికి వార్షిక టర్నోవర్ అవసరాన్ని తగ్గించాలని చెప్పారు. దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదమైనటువంటి లడ్డు విషయంలో చర్చలో పాల్గొని ఈరోజు ఆ వివరాలన్నీ వివరించాల్సిన పరిస్థితి రావడం కూడా ఒక ఇంత బాధాకరమే అధ్యక్ష. భగవంతునికి పెట్టేటువంటి ప్రసాదం, భగవంతుని ద్వారా సమాజంలో ఉన్నటువంటి సామాన్య భక్తులకి అందేటువంటి ఈ ప్రసాదం చర్చనీయాంశం చేయడమే కాదు అధ్యక్ష, కల్తీ చేసి దాన్ని అపవిత్రతని మరి ఇవాళ తయారు చేయడం అనేటువంటిది ఈరోజు ఈ సభలో దీనికి ఒక చర్చలో పాల్గొనాల్సి రావడం కూడా దేవాదాయ శాఖ మంత్రిగా బాధాకరంగానే ఉంది అధ్యక్ష. ప్రస్తుతం కేసు తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ ఆవు నెయ్యి సరఫరాకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలకు సంబంధించినది. ఈ నెయ్యి తిరుమల మరియు తిరుచానూరు ఆలయాల్లో భక్తులకు సమర్పించే శ్రీవారి లడ్డు మరియు ఇతర పవిత్ర ప్రసాదాల తయారీలో ప్రధాన పదార్థంగా ఉపయోగించబడుతుంది. మతపరమైన మనోభావాలు మరియు టీటీడీ చేపట్టే భారీ స్థాయి కొనుగోళ్ల కారణంగా ఈ అంశం గణనీయమైన ప్రజా ప్రాముఖ్యతని సంతరించుకుంది. సిట్ ఏర్పాటు మరియు పునర్వ్యవస్థీకరణ ఆరోపణల తీవ్రతను మరియు ప్రజా విశ్వాసంపై దాని ప్రభావాన్ని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26/9/24 నాటి జీఓఆర్టీ నంబర్ 1660 ద్వారా సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది అధ్యక్ష.